హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ CPU ఎలా రెడీ చేయాలి చూద్దాం. దీన్ని వచ్చేసి నా ఓల్డ్ ల్యాప్టాప్ని యూస్ చేసి అయితే రెడీ చేశాను. ఏం లేదనమాట, నా ల్యాప్టాప్కి ఆల్రెడీ బ్యాటరీ అయితే డెడ్ అయిపోయింది అండ్ కీబోర్డ్ కూడా సరిగ్గా అయితే వర్క్ అవ్వదు. అండ్ నేను వచ్చేసి డైరెక్ట్ పవర్ని యూస్ చేసి అయితే ఎక్స్టర్నల్ కీబోర్డ్ని యూస్ చేసి అయితే ఇన్ని రోజులు అయితే వాడుకున్నాను. సడన్గా వచ్చేసి డిస్ప్లే కూడా డ్యామేజ్ అయితే అయిపోయాయి అనమాట. సో నేనైతే రిపేర్ షాప్కి ఎత్తుకెళ్తే వాళ్ళ కాస్ట్ అనేది ఎక్కువ చెప్పారు. అది కాకుండా అది వచ్చేసి ఓల్డ్ ల్యాప్టాప్ అనమాట, 5 years ప్లస్ అయితే అవుతుంది. దేనికి వచ్చేసి నేను న్యూ ల్యాప్టాప్ ఆల్రెడీ తీసుకుందామని ప్లాన్ అయితే చేసాం. సో దేనికోసం మేము న్యూ ల్యాప్టాప్ అయితే తీసుకునేసాం. అండ్ ఈ ల్యాప్టాప్ వచ్చేసి డిస్ప్లే ఇవన్నీ పోయాయి కదా, సో మదర్ బోర్డ్ అయితే బాగానే వర్క్ అవుతుంది. సో దీనికోసం మేము అది కాకుండా మాకు ఆల్రెడీ మేము యూట్యూబ్లో వీడియోస్ చేసేటప్పుడు ఫైల్స్ ఉంటాయి కదా, ఆ ఫైల్స్ అన్నీ వచ్చేసి దీంట్లో సేవ్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని అయితే బయటపడేయకుండా, అది కాకుండా వర్క్ అవుతుంది కాబట్టి మేము వాటి కాంపోనెంట్స్ యూస్ చేసి ఈ CPU అయితే రెడీ చేసాం. ఇదైతే బాగా వర్క్ అవుతుంది, సింపుల్ అనమాట. ఈ HDMI కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ని యూస్ చేసి ఈ CPUని మన టీవీకి కానీ కనెక్ట్ చేసామంటే ఈజీగా వర్క్ అవుతుంది. దీనికి ఎలాంటి ఎక్స్టర్నల్ మానిటర్ కానీ అవంతా అవసరం లేదు, మీకు ఎక్స్ట్రా అమౌంట్ కూడా అవసరం లేదు. డైరెక్ట్ మన HDMI కేబుల్ నుంచి టీవీకి అయితే కనెక్ట్ చేసేయచ్చు. తర్వాత వచ్చేసి వైర్లెస్ మౌస్, కీబోర్డ్ అయితే ఒకటి తీసుకున్నాను, ఈజీగా అయితే వర్క్ అవుతుంది. సో దీన్ని అయితే బయటపడకుండా వేస్ట్ కాకుండా అయితే రెడీ చేసాం. దీన్ని ఎలా రెడీ చేయాలో ఇప్పుడైతే ఫుల్ వీడియో చూద్దాం రండి. ఓకే, ఫస్ట్ అయితే మేమైతే కేస్ అయితే డిజైన్ చేసుకునేసాం. ఈ కేసు వచ్చేసి మీ ల్యాప్టాప్ ఇంటర్నల్ పార్ట్స్ ఉంటాయి కదా, వాటి డైమెన్షన్స్ అయితే ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ల్యాప్టాప్ అయితే ఉంటుంది. అండ్ మీరు వచ్చేసి ల్యాప్టాప్ వచ్చేసి ఫస్ట్ మీరు ఓపెన్ చేసుకుని వాటి కాంపోనెంట్స్, సైజెస్ అన్నీ చెక్ చేసుకుని అయితే కేసు అయితే డిజైన్ చేసుకునేయండి. ఎందుకంటే ఇది వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. సో దీన్ని ఇప్పుడు మా డిజైన్ అయితే మీకు పనికిరాదు, అందుకు మేము డిజైన్ అయితే చూపించడం లేదు. అది కాకుండా టైం వేస్ట్ అది కట్ చేయడం కానీ అవంతా చూపించడము. సో మీరైతే మీ ఇష్టం అనమాట, మీ డిజైన్ అనేది ఎలా అయినా చేసుకోవచ్చు. నేను నార్మల్ CPU లాగైతే రెడీ చేసుకున్నాను. అండ్ ఇక్కడ సైజ్లో చూసారైతే నా మదర్ బోర్డ్కి పోర్ట్స్ ఉంటాయి కదా, లైక్ HDMI, USB పోర్ట్స్, మైక్రో SD కార్డ్వి అలాంటి ఉంటాయి కదా, వాటికి తగ్గట్టు అయితే ఇక్కడైతే మేమైతే కట్ చేసుకునేసాం కదా పోర్ట్స్ అంతా రావడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ హోల్స్ ఎందుకంటే మనము మదర్ బోర్డ్ వచ్చేసి ఫిక్స్ చేస్తాం అనమాట. అంటే గ్లూ యూజ్ చేసి అయితే స్టిక్ చేయం, స్క్రూస్ అయితే యూజ్ చేసి అయితే స్టిక్ చేస్తాం. ఎందుకంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే మనం రిమూవ్ చేసుకోవడానికి. అండ్ మదర్ బోర్డ్స్ వచ్చేసి గ్లూ యూజ్ చేసి అయితే స్టిక్ చేయకూడదు, డ్యామేజ్ అయితే అయిపోతుంది. సో వాటికైతే హోల్స్ అయితే వేసుకునేసాం. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి కూడా స్విచ్కి అండ్ కొన్ని USB పోర్ట్స్, ఇది వచ్చి ఎక్స్టర్నల్ పోర్ట్ అనమాట, మదర్ బోర్డ్కి ఆపోజిట్గా వస్తుంది. 2 extra USBs అయితే ఇక్కడైతే ఫిక్స్ చేసుకునేసాం. అండ్ బాటమ్ సైడ్ అయితే స్పీకర్స్ అయితే ఫిక్స్ చేసుకునేసాం అనమాట. అంతే, ఇప్పుడైతే దీని లోపలైతే ఇప్పుడైతే మదర్ బోర్డ్ బిగించుకోవాలా. ఓకే, ఇప్పుడు వచ్చేసి ల్యాప్టాప్ మదర్ బోర్డ్ అయితే తీసుకోండి. ఈ మదర్ బోర్డు వర్క్ అవుతుందా లేదైతే ఫస్ట్ అయితే మీరు చెక్ చేసుకోండి. జస్ట్ మీకు డిస్ప్లే, కీబోర్డ్ ఇలాంటివి ఉంటాయి కదా, అప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మదర్ బోర్డ్కి డైరెక్ట్ పవర్ ఇవ్వండి అనమాట. మీరు ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటాయి కదా ల్యాప్టాప్ది, దీన్ని యూజ్ చేసి పవర్ అయితే ఇవ్వండి. పవర్ ఇచ్చేసి ఇక్కడ ల్యాప్టాప్ వచ్చేసి ఇక్కడ మదర్ బోర్డ్ కూడా HDMI కేబుల్ ఉంది కదా, దీన్ని డైరెక్ట్ మీరైతే టీవీకి అయితే కనెక్ట్ చేయండి. అప్పుడు మీరు పవర్ ఇచ్చి స్విచ్ ఆన్ చేస్తానే మీకైతే డిస్ప్లే అయితే అవుతుంది అనమాట టీవీలో. సో అప్పుడైతే మనకు మదర్ బోర్డ్ అయితే వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ మదర్ బోర్డ్ మీద వచ్చేసి కొన్ని అయితే వైర్స్ అయితే జాయిన్ చేసుకున్నాం, కస్టమైజ్ అయితే ఏం లేదనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి స్విచ్ ఉంది కదా మదర్ బోర్డ్ని, దేనైతే మనం అయితే ఎక్స్ట్రా 2 వైర్స్ అయితే యాడ్ చేసుకుని ఎక్స్టెండ్ అయితే చేసుకున్నాం. స్విచ్ వచ్చేసి కేసులోకి రావాలి కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి మదర్ బోర్డ్ మీద మనకి మెయిన్ LEDs అయితే ఉంటాయి అనమాట. ఇదే మనకి ఏదైనా ల్యాప్టాప్స్లో అండ్ ప్రాబ్లం రావడం కానీ అలాంటివి అయితే ఆన్ అయిందా లేదా వీటినంతా చెక్ చేయడానికి LEDs అయితే ఉంటాయి కదా. నేనేం చేశానంటే సింపుల్గా వైర్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాను అనమాట, ఫీమేల్ జంపర్ వైర్స్ యూస్ చేసి. ఎందుకంటే నేను వచ్చేసి ఇలాంటి LEDs అయితే యూస్ చేస్తాను. ఈ LEDస్ని డైరెక్ట్ నేనైతే CPU కేసులు అయితే బిగించేస్తాను. సింపుల్గా ఇలా అయితే కనెక్ట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇలా రెడీ చేసుకున్నాను, ఒకవేళ మదర్ బోర్డ్లో కానీ ప్రాబ్లం వస్తే మనం రిమూవ్ చేసి చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేనైతే ఇలా అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఈ CPU రెడీ చేసేటప్పుడు ఒక ఎక్స్ట్రా ఫ్యాన్ అయితే కూడా యాడ్ చేస్తున్నాను. దానికి నేను ఇక్కడ వచ్చేసి ఒక 2 వైర్స్ అయితే జాయిన్ చేసుకున్నాను. జస్ట్ మనం ఇక్కడైతే పవర్ ఇస్తాం అనమాట, మెయిన్ పవర్ కార్డ్ అనేది జాయిన్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి నేను వోల్ట్ మీటర్లు అయితే చెక్ చేసుకున్నాను. నా దగ్గర 2 volt ఫ్యాన్ ఉందన్నమాట.
మినీ ఫ్యాన్. దానికి తగ్గట్టు కరెంట్ ఎక్కడైతే వస్తుందో అక్కడైతే 2 వైర్స్ అయితే జాయిన్ చేసుకునేసాను. తర్వాత వచ్చేసి మీరు ప్రాసెసర్ ఉంది కదా మదర్ బోర్డ్ మీద, దేన్నైతే మీరైతే టచ్ చేయకండి, జస్ట్ రిమూవ్ చేసి థర్మల్ పేస్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనది ఓల్డ్ ల్యాప్టాప్ కదా, ఆ థర్మల్ పేస్ట్ అనేది బాగుందా లేదంటే ఎండిపోయిందా చెక్ చేసుకోండి. ఒకవేళ అది వచ్చేసి డ్రై అయిపోయిందంటే క్లీన్ చేసి న్యూ థర్మల్ పేస్ట్ అయితే పెట్టుకునేయండి. ఓకే, ఇప్పుడైతే మదర్ బోర్డ్ అయితే క్లియర్ అయిపోయింది కదా మదర్ బోర్డ్ గురించి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ కాంపోనెంట్స్ బిగించుకునే ముందు మేమైతే స్టిక్కరింగ్ అయితే వేసుకునేస్తున్నాం. దీనికి వచ్చేసి పెయింట్ అన్న యూజ్ చేయండి, లేదంటే స్టిక్కరింగ్ అన్న యూజ్ చేయండి. మ్యాగ్నమ్ స్టిక్కర్ అయితే యూజ్ చేయండి, ఎందుకంటే కాంపోనెంట్స్ బిగించుకునే ముందు అయితే స్టిక్కరింగ్ అయితే చేసుకునండి. తర్వాత వచ్చేసి మీరు ఎక్కడైతే స్క్రూస్ అన్ని బిగిస్తారు కదా, అప్పుడు స్టిక్కరింగ్ చేస్తే చూసేదానికి బాగుండదు. సో ఇప్పుడైతే మేమైతే దీన్ని అయితే స్టిక్కర్ అయితే యూజ్ చేసి కవర్ చేసుకుని వచ్చేస్తాం. ఓకే, స్టిక్కరింగ్ అయితే మేమైతే వేసుకునేసాం. ఇప్పుడు వచ్చేసి లోపల కాంపోనెంట్స్ అయితే బిగించుకుందాం. ఓకే, ఇప్పుడైతే మదర్ బోర్డ్ అయితే బిగించుకుందాం. మదర్ బోర్డ్ సెట్ చేసే ముందు ఇక్కడ వచ్చేసి స్పీకర్స్ అయితే ఆల్రెడీ నేను సెట్ చేసుకునేసాను కింద బాక్స్ కదా. సో ఈ వైర్స్ వచ్చేసి మదర్ బోర్డ్ వచ్చేసి మనం టాప్ సైడ్ అయితే సెట్ చేస్తాం కదా, బట్ కింద సైడ్ వచ్చేసి కొన్ని కనెక్టర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే 2 USB పోర్ట్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ వచ్చేసి ఇయర్ ఫోన్ పిన్ అయితే ఉండదు కదా, వాటికైతే కనెక్టర్ వచ్చేసి మదర్ బోర్డ్ కింద సైడ్ అయితే వస్తుంది. అండ్ స్పీకర్స్కి వచ్చేసి కనెక్టర్ కూడా కింద అయితే ఉండాలి. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్లోనే కింద వైపు ఉన్న కనెక్టర్స్ అన్ని ఫస్ట్లోనే బిగించుకునేసి సెట్ చేసుకునేసి నెక్స్ట్ అయితే మదర్ బోర్డ్ అయితే ఫిక్స్ చేసుకునేస్తాను నేను. ఇప్పుడు స్పీకర్కి వచ్చేసి కింద ఉండదు కదా వైరు, ఇది వచ్చేసి ఇక్కడైతే ఫిక్స్ చేసుకునేస్తున్నాను నేను మదర్ బోర్డ్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి యూఎస్బీ కేబుల్, ఈ యూఎస్బీ కనెక్టర్స్కి అయితే కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు మదర్ బోర్డ్ అయితే ప్లేస్ చేసుకునేద్దాం. ఇక్కడ మదర్ బోర్డ్ ప్లేస్ చేసుకునే ముందు ఫ్యాన్ అయితే కూలింగ్ ఫ్యాన్ అయితే కూడా ప్లేస్ అయితే చేసుకున్నాను ఇక్కడ ముందే. దీని కనెక్టర్ కూడా ఇటు సైడ్ కింద వైపు అయితే ఉంటుంది. సో కేబుల్ అయితే మదర్ బోర్డ్లో అయితే కనెక్ట్ చేద్దాం ఫ్యాన్ వైరు. ఓకే, మదర్ బోర్డ్ అయితే కరెక్ట్గా అయితే ప్లేస్ చేసుకునండి. ఓకే, నేను వచ్చేసి ఈ స్క్రూస్ అయితే యూజ్ చేసి అయితే మదర్ బోర్డ్ అయితే ఫిక్స్ చేసుకునేస్తాను నేను ఇక్కడ. ఓకే, మదర్ బోర్డ్ని అయితే నీట్గా స్క్రూస్ అయితే వేసి ఫిక్స్ అయితే చేసుకునేసాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మదర్ బోర్డ్కి ర్యామ్ అండ్ HDD అయితే ఫిక్స్ చేసుకుంటాను ఇప్పుడు నేను. ఓకే, ర్యామ్ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసుకునేస్తున్నాను ఫస్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి HDD కూడా ఇన్సర్ట్ చేసుకునేస్తున్నాను. ఓకే, అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మన ల్యాప్టాప్కి ఛార్జింగ్ అయితే కనెక్ట్ చేస్తాం కదా, ఛార్జింగ్ పిన్, ఆ పిన్ వైర్ వచ్చేసి ఇక్కడైతే కనెక్ట్ చేసుకునేస్తున్నా. ఓకే, మేము బ్యాక్ సైడ్ అయితే పవర్ ఇవ్వడానికి అయితే సాకెట్ బిగించుకున్నాం. ఇక్కడైతే పవర్ కేబుల్ అయితే కనెక్ట్ చేసాం. ఈ వైర్స్ వచ్చేసి నీట్గా ఈ సైడ్స్లో అయితే వేసుకునేయండి, అంటే ఫ్యాన్స్ కేబుల్ తగలకుండా ఉండడానికి. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనమైతే వైర్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా LEDs కోసం అయితే. ఇక్కడ నార్మల్ LEDs అయితే ఒక 2 గ్రీన్ LED 1 రెడ్ LED అయితే తీసుకున్నాం. ఇక్కడ సింపుల్గా మేము బ్యాక్ సైడ్ వచ్చేసి హోల్స్ అయితే వేసుకున్నాం, అక్కడైతే LEDs అయితే ఫిక్స్ చేసుకునేస్తాం. ఓకే, ఫిక్స్ చేసుకునేసాం కదా. ఇక్కడ LEDsలో వచ్చేసి 2 పిన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి కొంచెం హైట్ అనేది ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఒక పిన్ వచ్చేసి షార్ట్గా ఉంటుంది. హైట్ ఎక్కువగా ఉండేది వచ్చేసి ప్లస్ అనమాట, హైట్ తక్కువగా ఉండేది మైనస్ అనమాట. ఇక్కడ మేము ఆల్రెడీ మదర్ బోర్డ్లో పాజిటివ్ నెగిటివ్ అయితే చెక్ చేసుకున్నాం, అందుకే కరెక్ట్గా దీనికి తగ్గట్టు ప్లస్కి అయితే రెడ్ వైర్, మైనస్కి అయితే బ్లాక్ వైర్ అయితే ఆల్రెడీ ఫిక్స్ చేసుకునేసాం. ఇప్పుడు LEDsకి అయితే కనెక్షన్ అయితే ఇచ్చేస్తాం. ఓకే, LEDsకి అయితే వైర్స్ అయితే బిగించుకునేసాం. ఇప్పుడు వచ్చేసి ల్యాప్టాప్ వచ్చి పవర్ ఆన్ అవ్వడానికి మదర్ బోర్డ్కి స్విచ్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి పుష్ స్విచ్ అనమాట, జస్ట్ ఒకసారి పుష్ చేసినామంటే పవర్ ఆన్ అవుతుంది, మనకి తెలిసిందే కదా. ఇక్కడైతే నేను దీనికి కేస్లో ఫ్రంట్ సైడ్ అయితే ఫిక్స్ చేసుకునేస్తున్నాను నేను. ఓకే, స్విచ్కి వచ్చేసి వైర్స్ అయితే కనెక్ట్ చేసుకునేద్దాం. ఓకే, ఇప్పుడైతే కాంపోనెంట్స్ అన్ని బిగించుకునేసాం కదా. ఇది వచ్చేసి
ఎక్స్టర్నల్ ఫ్యాన్ కోసం అనమాట, హీట్ అనేది బయటికి పోవడానికి. నేను వచ్చేసి ఈ చిన్న ఫ్యాన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పాజిటివ్ నెగిటివ్ ఉంది కదా, వాటికైతే వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకునేస్తాను. ఓకే, సాల్డరింగ్ పెట్టుకునేసాం కదా. ఈ వైర్స్ని వచ్చేసి నేను హీట్ సింక్ ట్యూబ్ యూజ్ చేసి అయితే బాగా అయితే కవర్ చేసుకునేస్తున్నాను. ఫ్యాన్ అయితే ఎక్స్టర్నల్ ఫ్యాన్ అయితే వైర్ అయితే కనెక్ట్ చేసుకునేసాం. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ టాప్ ప్లేట్ అయితే క్లోజ్ చేయాలన్నా. నేను ఇక్కడ వచ్చేసి ఫ్యాన్కి అయితే కట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నెట్ అయితే ఒకటి బిగించుకున్నాను అనమాట, ఎందుకంటే ఏదన్నా డస్ట్ అనేది లోపలికి పోకుండా ఉంటుంది. సో ఈ ఫ్యాన్ వచ్చేసి ఇక్కడైతే ఫిక్స్ చేసుకునేస్తాను ఇప్పుడు నేను స్క్రూస్ అయితే యూజ్ చేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన ల్యాప్టాప్లో వాల్ పిన్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. ఇదే మనకి సిగ్నల్స్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది. దీనికి వచ్చేసి ఈ పిన్ అయితే ఇచ్చారు. నేను వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ యారో మార్క్స్ ఉంటాయి అనమాట, బ్లాక్ వైట్ అనేది, అదైతే చూసి ఫిక్స్ చేసుకునేది మీరు. ఓకే, ఇప్పుడైతే టాప్ ప్లేట్ అయితే మనం క్లోజ్ చేసుకునేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కీబోర్డ్ మౌస్ అయితే ఒకటి తీసుకోండి. ఇది వచ్చేసి వైర్లెస్ అనమాట. కింద వచ్చేసి ఒక రిసీవర్ అయితే ఒకటి ఇస్తారు. ఇది జస్ట్ మన ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ యూఎస్బీ పోర్ట్ కార్డ్ కనెక్ట్ చేసామంటే కనెక్ట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి HDMI టు HDMI కేబుల్ అయితే ఒకటి తీసుకోండి. ఇది వచ్చేసి ఒకటి టీవీకి ఒకటి మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే మేమైతే HDMI కనెక్ట్ చేస్తాం. మా దగ్గర టీవీ ఉన్నాయి కదా, చిన్న టీవీ, అదైతే తీసుకున్నాం అనమాట. ఆ టీవీ కార్డ్ వచ్చేసి బ్లాంక్ అయితే అయ్యిందనమాట, ఏమనుకోకండి. ఇప్పుడు వచ్చేసి CPU అయితే పవర్ సప్లై ఆన్ చేద్దాం. ఇక్కడైతే స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు ల్యాప్టాప్ అయితే బూట్ అవుతుంది. ఓకే, ల్యాప్టాప్ అయితే ఆన్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, CPU అయితే ఆన్ చేస్తాం. ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా ఆన్ అయిపోయింది. మీ ఇంట్లో టీవీ కానీ లేదంటే మీరు సపరేట్గా మానిటర్ ఉన్న మానిటర్ అయితే మీరైతే చేసుకుని అయితే ఆన్ చేసుకోవచ్చు.